అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా గానీ ప్లకార్డుల మీద రప్ప రప్ప అని చెప్పేసి రాసి ఉన్నాయి. ఈ రప్ప రప్ప అంటే అర్థం ఏమిటి? రప్ప రప్ప అంటే రెచ్చగొట్టడమే కదా! ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా రప్ప రప్ప అంటే అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. 'పుష్ప' సినిమాలో ఈ డైలాగులు తీసుకొచ్చి ప్లకార్డ్ మీద రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఈ ప్లకార్డులు పెడతా ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్. అయితే ఇది ఒక దుమారం అయిపోయిందన్నమాట. రాజకీయ వర్గాల్లోనే చాలా పెద్ద దుమారం అయింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇరు వర్గాలు కూడా రెచ్చగొట్టే విధంగా ఈ ప్లకార్డులు ఉన్నాయి. ఇప్పుడు కూటమి తరపున టీడీపీ అయినా, జనసేన అయినా గాని ఇటువైపు ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని రఫా అంటే నరికి పడేస్తారా అనే విధంగా ఆళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది సమాజంలోని ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఒకరికొకరు నరుక్కునే విధంగా అయితే రెచ్చగొడుతున్నారు జగన్ గారు అని చెప్పేసి టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళైతే చెబుతా ఉన్నారు. అయితే దీన్ని సమర్థిస్తూ ఇప్పుడు వైసీపీ సజ్జల రామకృష్ణ గారు ఉన్నారు కదా! ఆయనైతే దీన్ని సమర్థిస్తూ ఒక అంశాన్ని చెప్పారన్నమాట. అదేంటంటే అసలు రపరప అంటే రెపరెపలాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. 2029లో మాదే ప్రభుత్వం. మమ్మల్ని ఆపే దమ్ము మీకుందా? అని ఆయన చెప్తా ఉన్నారు మరి. ఇది ఎంతవరకు కరెక్ట్ అది? రపరప అంటే రెపరెపలాడుతూ వస్తామని ఎవరైనా అర్థం అనుకుంటాడా? రపరప ప్లకార్డ్ చూసిన వ్యక్తి ఎవరైనా గాని మేము మీకు వేరే విధంగా ఉంటది. మేము వస్తే అనే నినాదం అది చూపిస్తుందది. అందుకేనే టీడీపీ, జనసేన వాళ్ళందరూ కూడాను రప్ప ప్లకార్డులు కరెక్ట్ కాదు. ఇది రెచ్చగొట్టే ధోరణి ఇది. ఫ్యూచర్‌లోని ఒకరికొకరు నరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. ఆ ప్లకార్డులు ఆపేయాలి అని చెప్పి వాళ్ళు చెబుతా ఉన్నారు. మరి ఇటువైపు వైసీపీలో మధ్యల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఇది రెపరెప అంటే రెపరెపలాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని ఈయన సమర్థించుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్‌లో తెలియజేయండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.